హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద. ఇంతకుముందు వీడియోలో మల్లన దేవునికి పట్నాలు వేసుకునే ముందు పుట్ట బంగారం తీసుకురావడం, అదేవిధంగా బియ్యం సుంకు పట్టడం, గంగ స్నానము, పాలపూరక ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు మల్లన్న పెళ్ళి, నాగవెల్లి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. ఇంకా ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు మల్లన్న పట్నాలు వేస్తారు. మల్లన్నకు లగ్గం, పట్నాలు మీన్స్ లగ్గం పెళ్ళి చేస్తారు. తర్వాత రోజు నాగవెల్లి నిర్వహిస్తారు. సో మేమైతే నాగవెల్లి రోజు వెళ్ళాము. ఇక నాగవెల్లి రోజు మేము వెళ్ళేసరికి ఇలా ఒగ్గు కళాకారులు వచ్చిన ప్రేక్షకులందరినీ అలరిస్తున్నారు. వాళ్ళ ఆటపాటలతో, కామెడీతో, డ్యాన్స్తో చాలా వరకు ఎంటర్టైన్మెంట్ చేశారు. కళ్యాణం ఆల్మోస్ట్ అయిపోయినప్పుడు ఇంకా నాగవెల్లి ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం అయిపోయాక ఇంకా నాగవెల్లి కార్యక్రమంలో దేవుడికి ఇలా బియ్యం ఉంటాయి కదా, బియ్యంలో అక్షింతల్లో పువ్వులు కలిపి దేవుడికి పూజ చేసి మంచిగా అక్షింతల్ని అందరికీ పంచుతున్నారు. ఇంకా దేవుడి నాగవెల్లి కళ్యాణం పూర్తయిన తర్వాత అందరూ కూడా ఆ అక్షింతల్ని దేవుడి పైన చల్లాలి. ఇది ఈ నాగవెల్లి యొక్క మెయిన్ ప్రోగ్రాం. మీరు చూడండి మాతో పాటు. ఇక్కడ మా పాప ఏడుస్తూ ఉంటే మా అమ్మకి ఇచ్చాను ఇంకా ఎత్తుకోమని చెప్పి. ఇంకా మా అల్లుడైతే బిందాస్, అసలు అల్లరి చేయకుండా సైలెంట్గా ఉన్నాడు, బాగా చూస్తున్నాడు. ఇంకా అసలు ఏడవని కూడా ఏడవలేదు, చాలా యాక్టివ్గా ఉండే. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్షింతలు ఇచ్చారు, అందరికీ పంచారు అక్షింతలు. అక్షింతలు అందరూ కలిపి ఒకేసారి మల్లికార్జున స్వామి మల్లన్న దేవుడి మీద వేశారనమాట. అక్షింతలు ఏ విధంగా అయితే పూజ చేసిన తర్వాత అందరూ మల్లన్న దేవుడి పైన వేశారు. ఆ వేసిన తర్వాత అవి మన చేతికి తుడుచుకోకూడదు. ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళ టవల్కి కానీ, వాళ్ళ కొంగు చీర కొంగు కానీ తుడవాలన్నమాట. ఇక్కడ నాగవెల్లికి ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు. ధూపం కూడా వేశారు. ఇంకా చాలా బాగా చేశారు పూజ. ఈ అక్షంతలు వేసిన తర్వాత నెక్స్ట్ పసుపు, మల్లన్న దేవుడు అంటేనే పసుపు బండారి కదా, ఇంకా పసుపు బండారి అందరికీ పంచారు. ఆ పసుపు బండారి కూడా పూజ చేసిన తర్వాత అందరూ కూడా మల్లన్న దేవుని పైన చల్లారనమాట. ఈ విధంగా మల్లన్న దేవుని శరణు కోరారు. ఈ విధంగా అయితే పూజా కార్యక్రమం కూడా జరిగింది. మాతో పాటు మీరు పూజ వినండి. నెక్స్ట్ ఏం జరిగిందో చెప్తాను. ఈ విధంగా పసుపు బండారి కూడా దేవుడి పైన చల్లిన తర్వాత ఇంకా మంగళహారతి ఇస్తారు దేవుడికి. ఆ మంగళహారతి కూడా అందరూ చుట్టూ తిప్పుతూ ఇలా మొక్కుతారు. ఇలా మొక్కి అందరూ ఒక 5 సార్లు తిప్పుతారు ఈ మంగళహారతిని. ఇంకా తర్వాత లాస్ట్కి 5 టైమ్స్ తిప్పిన తర్వాత అందరూ హారతి తీసుకున్న తర్వాత మంగళహారతి కింద పెట్టేస్తారు. ఇంకా దేవుడి నాగవెల్లి ప్రోగ్రాం అక్కడికి కంప్లీట్ అయింది. అయితే ఇంకా దేవుడి పేరు మీద పాటలు అంటే చదివిస్తారు కదా, చదివించడం కానీ, ఇంకా ఇలా జోల పాటలు పాడించడం కానీ, ఇంకా ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఎక్స్పైర్ అయితే వాళ్ళ మీద కూడా పాటలు పాడతారు. డబ్బులు ఇచ్చేసి అట్లా పాటలు పాడించుకోవచ్చు. ఫస్ట్ దేవుళ్ళ పేరు మీద పాడించారు, తర్వాత మా అల్లుడి పేరు మీద పాటించారు జోలాలి పాట. ఇంకా మా అల్లుడితో పాటు మా పాప పేరు మీద కూడా జోలాలి పాట పాడించాను. చాలామంది దేవుళ్ళ పేరు మీద పాటించారు, పాటలు పాడించారు. ఈ ప్రోగ్రామ్ని దగ్గర 2 అవర్స్ నడిచింది పాటలు పాడించే ప్రోగ్రాం. ఇంకా పట్నాలు వేసుకుంటే కన్ఫామ్గా అయితే ఇట్లా దేవుళ్ళ పేరు మీద, చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఇట్లా జోల పాటలు పాడిస్తారనమాట అందరు కూడా. ఇంకా మా అల్లుడు అయితే సైలెంట్గా ఉన్నాడు పాడేటప్పుడు, కానీ మా పాప అట్లా లేదు, చాలా అల్లరి చేసింది, ఏడ్చింది. ఇంకా అందుకే ఆయన కూడా తొందరనే ఆపేశాడు. చూసారా మా అల్లుడు ఎంత జోలపాట పాడినా కానీ సైలెంట్గా ఉన్నాడు. ఇంకా ఈ జోలపాటలు పాడడం అయిపోయిన తర్వాత దేవుడికి మొక్కులు చెల్లించి పాడడం అయిపోయిన తర్వాత ఒడిబియ్యం కార్యక్రమం ఉంటుంది. ఏమైనా శుభకార్యాలు చేసుకుంటే పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం తీసుకొస్తారు. సో ఇలా బొట్టు పెట్టి ఫస్ట్ ఒడిబియ్యము ఇట్లా ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఇలా పోస్తారు 5 సార్లు, 5గురు పోస్తారు. ఓడి బియ్యంలో పసుపు బియ్యం, కనుములు, కొబ్బరి వక్కలు, పోక, ఖర్జూర, కాయిన్స్, చిల్లర కాయిన్స్ వేస్తారు, బట్టలు పెడతారు. అలాగే
ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బట్టలు పెడతారు. ఈ విధంగా అయితే 5గురితో బియ్యం పోపించుకున్నది మా అత్తమ్మ. పోయించుకున్న తర్వాత ఇంకా కొన్ని లాస్ట్‌లో కొన్ని ఉంచుకుంటారు. మళ్ళీ వీళ్ళు బియ్యం పోసిన వాళ్ళకి ఎవరైతే పోయించుకున్నారో వాళ్ళు 5 పిరికిళ్ళ బియ్యం పోస్తారనమాట. ఇది బియ్యం యొక్క సంప్రదాయం. అయితే మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళి పూజ చేసుకున్నారు. సో మేము వెళ్ళాం కదా, ఇంకా మల్లెల పట్నాలు పెద్ద పట్నం వేశారు కదా, సో అందుకు వీడియో క్లియర్గా నీట్గా తీసి పెట్టాము. ఇంకా అక్కడక్కడ కొన్ని మిస్ అయ్యాయి వీడియో తీయడం. ఇంకా ఇప్పుడైతే మా పాపకి జోలపాట పాడుతున్నారు. కంటిన్యూగా ఏడుస్తుంది మా పాప, ఇంకా అందుకే ఆపేశారు. బియ్యం పూర్తయిన తర్వాత ఏ విధంగా అయితే పెళ్ళిళ్ళలో మనము చుట్టూ తిరుగుతామో బ్రహ్మముడు వేసుకొని, అదేవిధంగా మల్లన్న దేవుడి పట్నాలు చుట్టూ తిరగాలి దంపతులు ఎవరు చేసుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ కూతురు ఇలా తిరిగారనమాట. తర్వాత ఇంకా పట్నం ఏదైతే ఉంటుందో ఆ పట్నాన్ని మల్లన్న దేవుడి పట్నాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా 5 సార్లు అనాలి. ఏ విధంగా అయితే దీన్ని అచ్చు అంటారు, అచ్చు వేయడం అంటారు. ఈ విధంగా 5 టైమ్స్ అనాలి. మా పాప కూడా అచ్చు వేసింది, మాకు పట్నాలు ఉన్నాయి, మేము కూడా వేసాము. ఇంకా చివరిగా మల్లన్న దేవుడి బాసింగాలు ఉంటాయి కదా, ఇవి త్రిభుజాకారంలో ఉన్నాయి కదా, ఇవి ఉత్తరేణి కాడలు ఉంటాయి కదా, వాటికి పసుపు కుంకుమ కాటన్తో చుట్టి ఇవి రెడీ చేస్తారు. మధ్యలో పేపర్ పెడతారు ఈ బాసింగాలకి, కింద బంతిపూలు కడతారు. ఉత్తరేణి కాడలతోనే తయారు చేస్తారు. ఇవి మొదటగా ఇంటి పెద్దకి పెట్టి తర్వాత ఎవరైతే దంపతులు పూజ చేసుకున్నారో వాళ్ళకి కడతారు ఈ బాసింగాలు. తర్వాత వాళ్ళ నుంచి అలా తిప్పుతారు ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలని. ఇంకా ఆ తర్వాత దేవుళ్ళు వస్తాయి. పూజ చేసుకున్నప్పుడు ప్రతిసారి పట్నం వేసుకుంటే ఎవరికైతే మల్లన్న దేవుడు వస్తుందో వాళ్ళందరూ ఇలా నాట్యం చేస్తారు. వాళ్ళు చెప్తారు కూడా ఏం జరుగుతుందో అని చెప్పి. ఇది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం. సో ఇలా వచ్చిన తర్వాత చివరిగా బోనాలు దేవుడి దగ్గరికి వెళ్ళి బోనాలు కదిలి పూజ అంతా పూర్తయిన తర్వాత ఒగ్గు కళాకారులకి, ఆడపడుచులకి, దేవుళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా బియ్యం వీళ్ళు పోస్తారు పూజ చేసుకున్న వాళ్ళు. తర్వాత బోనం వండుతారు కదా, బోనాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఆ బోనంతో పాటు భోజనాన్ని కూడా వడ్డిస్తారు. మీ ఊర్లో మల్లన్న పట్నాలు ఇలానే వేసుకుంటారా? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఊర్లో అయితే మా సైడ్ అయితే ఇలాగే మల్లన్న పట్నాలు వేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.